సౌందర్య వ్యర్థం. కాబట్టి యవ్వన కాలంలో అంతే, దాన్ని మనం ఏం అనలేము. ఆ వయసు అంతే, గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది మైండ్, మాట్లాడకపోతే నిద్ర పట్టదు, అర్థమైందండి, ఏడుపు వస్తుంది, అర్థమైందండి, ఉన్న పళంగా ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళిపోవాలని అనిపిస్తుంది, గేట్లు దూకేస్తారు, గోడలు దూకేస్తారు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది వయసు. అదొక స్టేజ్ అంతే, అది దాటిన తర్వాత ఇంకేం ఉండదు. ఆ టైంని మీరు కానీ జయించారనుకోండి, ఇంక అదే జయోత్సవం అంటే. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అదొక షాడో, ఒక నీడ అంతే, అదొక టైం పీరియడ్ ఉంటుంది. అది 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో, 4 ఏళ్ళలో, కొంతమందికి 5 ఏళ్ళలో. దాన్ని కొంచెం మీరు క్రాస్ చేస్తారు అనుకోండి, ఆ తర్వాత మీకు అంత క్లియర్గా ఉంటుంది. అప్పుడు రైట్ రాంగ్ అన్నీ అర్థమవుతుంది. కొంచెం దాటి వెళితే, కొంచెం దాటి వెళ్ళనుకోండి, అప్పుడు అన్నీ క్లియర్గా ఉంటుంది. ఎవరు, ఏంటి, ఎందుకు అన్నీ తెలుస్తుంది.